హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ టెస్ట్ యొక్క బేసిక్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ముందుగా వాట్ ఈజ్ ఎన్ఎంఎంఎస్ టెస్ట్? ఎన్ఎంఎంఎస్ టెస్ట్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్. ఇది స్టేట్ లెవెల్లోని జరుగుతూ ఉంటుంది, అన్ని స్టేట్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. సెకండ్, హూ ఆర్ ఎలిజిబుల్? ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాయడానికి ఎవరికి అర్హత ఉంది? కొన్ని అర్హతలు కావాలి ప్రతి స్టూడెంట్కి. టు బి ఎలిజిబుల్ ఫర్ ఎన్ఎంఎంఎస్ టెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, స్టూడెంట్స్ మస్ట్ బి క్లాస్ 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎన్ఎంఎంఎస్ రాయడానికి ఉంది. స్కూల్, ఏ స్కూల్ విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ టెస్ట్ రాయొచ్చు? స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్ స్కూల్. మరి ప్రైవేట్ విద్యార్థులకి ఎన్ఎంఎంఎస్ రాసే సౌకర్యం ఉందా? లేదు. మార్క్స్ ఇన్ 7th క్లాస్, స్టూడెంట్కి ఎన్ఎంఎంఎస్ రాయాలి అంటే 7th క్లాస్లో కనీసం 55% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50% ఉన్న మార్క్స్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్, ఇన్కమ్. ద కంబైన్డ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ ₹3,50,000 ఫ్రమ్ ఆల్ సోర్సెస్. కంబైన్డ్ ఇన్కమ్ అంటే మదర్ ఫాదర్ పనిచేస్తుంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ 3,50,000 కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎన్ఎంఎంఎస్ రాయడానికి అర్హత ఉంది. థర్డ్, వెన్ విల్ బి ద ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్? ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ యూజువల్గా డిసెంబర్ 2nd ఆర్ 3rd వీక్లో కండక్ట్ చేస్తారు. స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్. సార్, ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఏముంటాయి? సో ఎగ్జామ్ హ్యాస్ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ని మ్యాట్ అని అంటారు. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఇది 90 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ పార్ట్ శాట్, స్కాలస్టిక్ ఎబిలిటీ టెస్ట్, ఇది 90 మార్క్స్కి ఉంటుంది. టోటల్ టైమ్ 3 hours అంటే 180 minutes. అంటే ప్రతి బిట్కి 1 minute మాత్రమే ఉంటుంది. చూడండి, స్కీమ్ చూసాం అనుకోండి. పార్ట్ 1 మ్యాట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇందులో 1 to 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్ 90 మార్క్స్ ఫర్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సెకండ్ పార్ట్ శాట్, స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఉంటాయి. సైన్స్లో 7th క్లాస్ 8th క్లాస్లోంచి టాపిక్స్ ఉంటాయి. అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మొత్తం 35 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 20 మార్క్స్ ఉంటుంది. మరి సోషల్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అన్నీ కలిపి 35 మార్క్స్కి ఉంటుంది. సో స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది 90 మార్క్స్, ఇది 90 మార్క్స్, టోటల్ 180 మార్క్స్కి ఉంటుంది. 180 క్వశ్చన్స్, 180 మార్క్స్. సిలబస్ ఏముంటుంది? సో మ్యాథ్లో 2 పార్ట్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ సెక్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి. వెర్బల్ సెక్షన్, నాన్ వెర్బల్ సెక్షన్. వెర్బల్ సెక్షన్లో 12 టాపిక్స్ ఉంటాయి. ఈ 12 టాపిక్స్ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెట్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబరబిలిటీ, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, mathematical operations, balancing the mathematical equations, missing character. Non-verbal లో సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఇన్కంప్లీట్ ఫిగర్ కంప్లీషన్, కటింగ్ ఫిగర్స్, డాట్ సిచ్యుయేషన్. స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ముందుగా చెప్పినట్టు సైన్స్ 35 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్కి ఉంటుంది, సోషల్ 35 మార్క్స్కి ఉంటుంది.
సైన్స్, మ్యాథ్స్, సోషల్ ఇవి 7th అండ్ 8th క్లాస్ టాపిక్స్ మీద బేస్ అవి 90 క్వశ్చన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. Like, comment, and subscribe. Don't forget to like and subscribe.